2000 సంవత్సరంలో విడుదలైన ఫైనల్ డెస్టినేషన్ చిత్రాన్ని చూసినవాళ్లు ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. చావు భయం ఎలా ఉంటుందో పరిచయం చేసిన చిత్రమది. ఈ సినిమా చూశాక చాలా మంది ప్రతి విషయానికి భయపడేవారట, ఏ కారణంగా చనిపోతామో తెలియక. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ నుంచి దాదాపు 14 ఏళ్ల విరామం అనంతరం వచ్చిన ఆరో చిత్రం ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. మరి ఈ సినిమా ఆ సిరీస్ ఫ్యాన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనేది చూద్దాం. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనేది 1968లో జరిగిన ఓ ఘోర ప్రమాదాన్ని నివారించిన ఐరిస్ కథ. కానీ చావు నుంచి తప్పించుకున్న వారిపై మృత్యువు తిరగబడి వారి కుటుంబాల వరకు విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో ఐరిస్ తన కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన యత్నం థ్రిల్లింగ్గా సాగుతుంది. గాబ్రియల్ రోస్ సీనియర్ ఐరిస్గా చిన్న పాత్రలోనే ఆకట్టుకోగా, సీజీఈ పనితనం సినిమాకు ప్లస్ అయింది. మరణ దృశ్యాలు అత్యంత రియలిస్టిక్గా ఉండగా, ట్రైలర్లో సీన్లను చూపించడం సినిమాటిక్ అనుభూతిని తగ్గించింది. స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉంటే ఇంకా మెరుగయ్యేది. మరీ ప్రెడిక్టబుల్గా ఉండడం, కథనంలో ఆసక్తి కొరవడడం వంటి కారణాలుగా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. అయితే ఆ సిరీస్ ఫ్యాన్స్ మరియు ఈ ఫార్మాట్ సినిమాలను ఆస్వాదించే ఆడియన్స్ను మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. పైన పేర్కొన్నట్లు మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్లో మరీ ఎక్కువగా రివీల్ చేయకుండా ఉండుంటే ఇంకాస్త బాగుండేది. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ టైం పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.